హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే ప్రధానంగా మనకి ఈరోజు మెగా డిఎస్సీ అని చెప్పి రావడం జరిగింది. మనకి గవర్నర్ ప్రసంగంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ఆశలు, రాష్ట్రంలో టెట్ అర్హత ఉన్నవారు 4 లక్షల మంది పైన అని చెప్పి రావడం జరిగింది. మనకి ఉపాధ్యాయ ఖాళీలు 22,000 వరకు ఉన్నా కూడా 18,000 ఖాళీలకే లెక్క చెప్పిన విద్యాశాఖ, హేతుబద్ధీకరణ చేపట్టే అవకాశం, ఆగిపోయిన డిఎస్సీ సంగతి ఏంటి అనే విషయాలైతే మనకు చర్చకు రావడం జరిగింది. విద్యాశాఖలో పదోన్నతులు చేపడితేనే స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు తెలిసే వీలుందని చెప్పి కూడా రావడం జరిగింది. మనకు నిన్న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంలో డిఎస్సీ గురించి అయితే ప్రస్తావనకు రావడం జరిగింది. కాబట్టి మనకు మెగా డిఎస్సీ అయితే రాబోతుందని చెప్పి మనం అనుకోవచ్చు. దీనిలో భాగంగా విద్యార్థులు డిఎస్సీకి ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టుకోవచ్చు అని చెప్పి మనం అనుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే త్వరలో మెగా డిఎస్సీ 6 నెలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తాం. గత ప్రభుత్వంలో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న టీఎస్పీఎస్సీ వ్యవస్థ ప్రక్షాళన కోసం ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టిందని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకు ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటాం. ఇది మనకు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మనకు ఉభయ సభల్లో అయితే గవర్నర్ ప్రసంగంలో ఈ విషయాలు అయితే ప్రస్తావనకు రావడం జరిగింది. కాబట్టి నిరుద్యోగులు నిరుత్సాహపడకుండా ఈ ఒక్క సంవత్సరం కష్టపడే ప్రయత్నం అయితే చేయండి. కరెంట్ అఫైర్లో భాగంగా మరో పాయింట్ తీసుకుంటే వీసా లేకుండా ఇరాన్ వెళ్ళొచ్చని చెప్పి రావడం జరిగింది. మనకి భారత్ సహా 33 దేశాలకు అవకాశం. ఇరాన్ సందర్శించాలనుకునే భారతీయులకు శుభవార్త. ఇరాన్కు వెళ్లేందుకు ఇక వీసా అవసరమే లేదు. విదేశీ పర్యాటకులు సందర్శకులకు ఆకర్షించేందుకు ఇరాన్ ప్రభుత్వం భారత్ సహా 33 దేశాల వారికి వీసా లేని ప్రయాణాలకు అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇది మనకు ఇరాన్కి అయితే వీసా లేకుండా ప్రయాణించొచ్చని చెప్పి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత ప్రధాని మోదీకి శర్మ అభివాదం చెప్పి రావడం జరిగింది. మనకి రాజస్థాన్ సీఎంగా భజన్లాల్ ప్రమాణం. ఇది మనకు నవంబర్లో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్లాల్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఇది మనకు బీజేపీ తరఫున ఎన్నికవడం జరిగింది. మరొక పాయింట్ చూసుకుంటే వెంటనే పోలీసు ఉద్యోగాల భర్తీ అని చెప్పి కూడా మనకు రావడం జరిగింది. నియామకాలకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం. పలు అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్ష. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక స్కూల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన నల్లికి ఉద్యోగం ఇవ్వండి. ఇది మనకు పోలీసు ఉద్యోగాల గురించి కొంత అప్డేట్ సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా వెంటనే హోంగార్డు నియామకాలు కూడా చేపట్టాలి. మరొక పాయింట్ చూసుకుంటే టీఎస్పీఎస్సీపై హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నట్టు మనకు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఆ దిశగా ఆలోచన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొనసాగుతున్న సిట్ దర్యాప్తు, గవర్నర్కు రాజీనామా పత్రాలు పంపించిన 5 సభ్యులు కానీ ఇంతవరకు ఆమోదించలేదని చెప్పి మనకు పేర్కొనడం జరిగింది. ఇది మనకు టీఎస్పీఎస్సీపై హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించే ఆలోచనగా కొత్త ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. సో దీనిలో భాగంగా మనకి గ్రూప్స్ ఎగ్జామ్స్ అయితే కొంత పోస్ట్పోన్ అయ్యి కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ప్రిపరేషన్ అయితే ఆపకుండా కొనసాగించే ప్రయత్నం అయితే చేయండి. కరెంట్ అఫైర్లో భాగంగా మరో పాయింట్ చూసుకుంటే అడ్వకేట్ జనరల్గా వేణుగోపాల్ నియామకం. తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఏజీగా పి వేణుగోపాల్ నియమితులైనట్టు తెలిపింది. హైదరాబాద్కు చెందిన ఆయన హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. గతంలో ఆయన ప్రభుత్వ న్యాయవాదిగాను పలు సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్గాను పనిచేశారు. ఇది మనకు అడ్వకేట్ జనరల్గా వేణుగోపాల్ నియామకం గురించి కొంత అప్డేట్ సమాచారం. కరెంట్ అఫైర్లో భాగంగా కొన్ని పాయింట్లు చూసుకుంటే భారతదేశ రక్షణ ప్రాజెక్టులలో 100% ఎఫ్డీఐని పొందిన మొదటి విదేశీ కంపెనీగా స్వీడన్కు చెందిన ఏ సంస్థ నిలిచిందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకు జాబు. అదేవిధంగా 2023 నవంబర్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం రాజాజీ టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇదైతే ఉత్తరాఖండ్. వాతావరణ మార్పును ఎదుర్కోవడంలో ప్రైవేట్ రంగం పోషించాల్సిన పాత్ర కోసం నెట్ జీరో ట్రాన్సిషన్ చార్టర్ను ఏ అంతర్జాతీయ సదస్సు ప్రారంభించింది అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది మనకు గతంలో జరిగిన COP28 సదస్సు. ప్రతిష్టాత్మక గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డు 2023 ఏ రాష్ట్రం గెలుచుకుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది కేరళ. అదేవిధంగా సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ 2023 టైటిల్ విజేతగా ఏ దేశం నిలిచింది? జర్మనీ. కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్డ్ గోధుమ పిండిని ఏ పేరుతో సబ్సిడీ రేటుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది? ఇదైతే భారత్ ఆట. మరో పాయింట్ చూసుకుంటే ఇటీవల వార్తల్లోకి వచ్చిన హెన్లే మొనాక్ అబ్జర్వేటరీలు భారత్లోని ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నాయని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది లద్దాఖ్. మరొక పాయింట్ చూసుకుంటే అధికారిక గణాంకాల ప్రకారం దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని ఎంత శాతం కుటుంబాలకు జల్ జీవన్ మిషన్ కింద కుళాయి నీటి కనెక్షన్లను అందిస్తున్నారని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది 70%. మరొక పాయింట్ చూసుకుంటే ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ విశ్వవిద్యాలయం భారత్లోని
ఏఐఐటితో కలిసి మురుగునీటి నుంచి కాలుష్య కారకాలను తొలగించడానికి ఎయిరోజల్ యాస్బోరెంట్ను అభివృద్ధి చేసిందని చెప్పడం జరిగింది. ఇది ఐఐటి మద్రాసు. మరొక పాయింట్ చూసుకుంటే తెలంగాణ శాసనసభాపతిగా వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ 2023 డిసెంబర్ 13న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన తెలంగాణకు 3వ శాసనసభాపతి. మొదటి శాసనసభాపతిగా మధుసూదనాచారి, 2వ స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవహరించారు. గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ శాసనసభకు తొలి దళిత సభాపతి మరియు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిభా భారతి స్పీకర్ పదవిని పొందగా తర్వాత అవకాశం ప్రసాద్కి దక్కిందని చెప్పి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డేనియల్ బారెన్ బోయం అర్జెంటీనా మరియు అలీ అబూ అవాద్ పాలస్తీనా సంయుక్తంగా ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2023కు ఎంపికయ్యారు. మరొక పాయింట్ చూసుకుంటే డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్కి 2023 ఏడాదికి స్టాండర్డ్ అండ్ ప్యూర్ డౌ జోన్స్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్ DJSI వరల్డ్లో స్థానం దక్కింది. ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి భారతీయ ఫార్మా కంపెనీ ఇదే అని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా డాక్టర్ రెడ్డీస్కు గ్లోబల్ సస్టైనబిలిటీ రేటింగ్స్ ఏజెన్సీ అయిన ఎకోవాడిస్ నుంచి బంగారు పథకం హోదా లభించింది. ఇది మనకు కరెంట్ అఫైర్ భాగంగా కొన్ని అప్డేట్ విషయాలు. ఇది ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ తోటి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.